గ్రామీణ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా మొదటగా గుర్తుకొచ్చేది సర్పంచ్గా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ల ప్రచారాలు ముమ్మరమైనవి చెప్పచ్చు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నంగునూరు మండలం గణపూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు. మొదటగా గణపురం సాయిల్ కూడా ఉంగరం గుర్తు అభ్యర్థికి సంబంధించిన సానుభూతి పనులు ఎవరైతున్నారో గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో సాయిల్ను గెలిపించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఆడ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ గ్రామస్తులు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి గణపురం సాయిలు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అంటే గ్రామంలో ఇంతమంది కూడా గుమిగూడారు, మీకే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు గ్రామ పంచాయతీ గురించి? గణపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను గత 20 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్గా పనిచేస్తున్నాను. అందరికీ చేదోడు వాదోడుగా వండుకుంటూ అన్ని రకాల నాకు తోచిన సహాయం నేను చేస్తూనే ఉన్నాను. ప్రజల సేవలో ఉన్నాను. నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొస్తున్నాను. నన్ను నా ఓపికను చూసి ప్రజలందరూ గమనించి, నేను BA BEd చదివిన కాబట్టి, చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఏ పనున్నా ప్రజలకు చేసి పెడతా. నేను ఉంగరం గుర్తు వచ్చింది. నాకు అభ్యర్థికి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గణాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. 20 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నది కాబట్టి కంపల్సరీ ప్రజలందరూ గమనించాలి. ఊరిని అభివృద్ధి దిశలో కొనసాగించాలి అంటే చదువుకున్న వ్యక్తిని గమనించి నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రజల సేవలో మునిగిపోతానని తెలియజేస్తున్నాను. అంటే గతంలో కూడా ఇటు సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి కానీ పనిచేయడం అని చెప్తున్నారు. అది డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎట్లా ముందు ఏది తీసుకుంటారు మీరు గెలవగానే? గ్రామ పంచాయతీ కట్టిరు, దానికి తవ్వలేదు. అది ప్రజలందరి సహకారంతో వాళ్ళ తవ్వించటోళ్ళతో వాళ్ళని సమాధానం చేసి కంపల్సరీ గ్రామ పంచాయతీకి ఫస్ట్ గ్రామ పంచాయతీ చేస్తా. ఆ తర్వాత శ్మశాన వాటిక కట్టిరు, దానికి తవ్వలేదు. ఆ శ్మశాన వాటిక కూడా తవ్వదీసి దాన్ని రేకులు లేచిపోయినాయి, అలాంటివి కూడా చేస్తా. తర్వాత డంపింగ్ షెడ్ కూడా చెర్లు ఉన్నది. దాని డంపింగ్ షెడ్ను కూడా ఒక గుంట ఎక్కడైనా తీసుకొని అక్కడ ఒక డంపింగ్ షెడ్ చేస్తా. అదేవిధంగా ఊరిలో సీసీ కెమెరాలు లేవు. అదేవిధంగా మైక్ సౌండ్ సిస్టమ్ లేదు. కాబట్టి ఇవన్నీ ముందస్తుగా నేను కంపల్సరీ ఇవన్నీ ఊరందరి సహకారంతో ఊరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి వాళ్ళందరి మన్ననలు పొందుతానని నమస్కారాలు తెలియజేస్తాను. ప్రతిరోజు మీరు ప్రచారం చేస్తున్నారు, అంటే గ్రామస్తులు ఏం చెప్తున్నారు మీతో? ఎటువంటి భరోసా ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు మీతో? ఇంతకుముందుకు జరిగిపోయింది కానీ చదువుకున్న వ్యక్తివి నువ్వు ముందుకు రావాలి అని చెప్పి అంటే అందరి సహాయ సహకారాలతో యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, చిన్న పెద్ద ఆడ మహిళా సంఘాలు అందరు కలిసి నాకు ముందస్తుగా చెప్పడం వల్ల నేను బరిలో పోటీలో ఉన్నాను. మీరు చెప్పండి బాబు, అంటే సాయిల్కి సంబంధించి మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి ఉద్దేశం కొద్ది ముందుకు వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? సాయిల్ విషయంలో ఏం చెప్తారు? గ్రామంలో ఉన్న ఓటర్లకు మీరు ఏం చెప్తారు? సాయిలు చదువుకున్న వ్యక్తి కాబట్టి, యువకుడు కాబట్టి, మరి ప్రోత్సాహవంతుడు కాబట్టి, గ్రామాన్ని అభ్యుదయ పథకంలోకి తీసుకుపోతాడు కాబట్టి అతనికే ఓటేసి గెలిపిస్తామని మేము అందరం హామీ ఇస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే మీరు కూడా సాయిల్కు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మీరేం చెప్తారు సాయిల్ విషయంలో? గత ఉన్న 5 సంవత్సరాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి మా ఊరు వెనకబడ్డది. ఉన్న బ్యాక్ సైడ్ నుంచి హత్యా రాజకీయాలకు కుళ్ళు కుతంత్రాలతో నడిచింది. ఈ సాయిల్ అయిన ఎడ్యుకేటెడ్కు మా యువత మొత్తం, గణపురంలో ఉన్న యువత మొత్తం ప్రోత్సహించింది. యువత అనుకోనే ఆయనను బరిలో ఉంచుకున్నాం. సాయిల్ అనేటాడు ఎడ్యుకేటెడ్, ఆపద వస్తే కంపల్సరీ ఆ ఇంటికి ఉన్నది అనేసరికి ఉరికొస్తాడు. అందుకని యువత కూడా ముందుకు ఉంటుంది. సాయిలు ఎడ్యుకేటెడ్ కాబట్టి అనుకున్నాం. అంటే మీరు కూడా ఒక వార్డు మెంబర్గా చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి అంటే ఏం చెప్తారు? ఇంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు సాయిల్ కాబట్టి ఖచ్చితంగా విజయం కంపల్సరీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక వార్డు మెంబర్గా మీరేం చెప్తారు? సాయిల్ విషయంలో ఏం చెప్తారు? గ్రామస్తుల విషయంలో ఏం చెప్తారు? గణపురం గ్రామ ప్రజలకు నమస్కారం. ముందుగా మేమంతా యువత కలిసి ముందుకొచ్చి యువత చర్చించి మన ఊరికి వెనకబడింది కాబట్టి, గత 20 సంవత్సరాల పాలకులు వెనకబడింది కాబట్టి ముందుకు రావాలంటే యువతతో ముందుకు రావాలి కాబట్టి మీ యూత్ అంతా కలిసి డీలర్స్ అని ఎన్నుకున్నాం ఏకగ్రీవంగా. తన అపోజిట్ క్యాండిడేట్ని కూడా మేము విత్డ్రా పెట్టించినాం. యూత్ అంతా కలిసి ఇంకో క్యాండిడేట్ బరిలో ఉన్నా విత్డ్రా తగిన లేదు. యూత్ అంతా కలిసి డీలర్స్ చదువుకున్న వ్యక్తి కాబట్టి గ్రామం అభివృద్ధి చెందుతుందని మా యూత్ అంతా కలిసి సపోర్ట్ చేస్తున్నాం. భారీ మేరతో గెలిపిస్తాం సాయిల్ను. ఓకే, ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా సాయిల్కి సంబంధించి మేము ఖచ్చితంగా ఉన్నామని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా ముక్త ఖండంతో అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కాబట్టి మీరేం చెప్తారు సాయిల్ విషయంలో?
స్థానిక సంస్థల్లో భాగంగా ఈరోజు గణపురంలో జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ ఎలక్షన్లలో యువత అంతా కలిసి ఒక డీలర్ను 20 సంవత్సరాలు చేస్తున్న డీలర్ నాసంటేని యువత ముందుకు తీసుకొచ్చింది. గతంలో నేను కూడా 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసినాను. ఈ ఊర్లో మేము కొద్దిగా బాగా చేసినప్పటికీ తర్వాత గెలిచిన సర్పంచ్ 10 సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి కావాల్సింది గ్రామ సెక్రటరియట్. ఆ సెక్రటరియట్ ఎక్కడో వివాద స్థలంలో కట్టి అక్కడ లేకుండా తన ఇంటి ముందు గ్రామ పంచాయతీగా నడిపించిండు. ఊరికి మొత్తం అంతా అన్ని లేని కులాల మధ్యలో స్విచ్చులు పెట్టుడు, మతాల మధ్యలో స్విచ్చులు పెట్టు, లేనిపోని పంచాలు పెట్టి ఊరును సర్వనాశనం చేశారు గత పాలకులు. అలాంటిది కాకుండా ఇప్పటికైనా గ్రామం బాగుపడాలని చెప్పేసి యువత ముందుకొచ్చి ఒక అభ్యర్థిని డీలర్ అయ్యటాన్ని ఎన్నుకున్నారు. దానికి పాటుగా గ్రామ పెద్దలుగా మేము కూడా అందరం సాయిల్కు సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి యువత ముందుకొచ్చింది. దాంతోపాటు గ్రామ పెద్దలు ముందుకొచ్చారు. చెప్పి అత్యధిక మెజార్టీతో సాయిల్ని గెలిపిస్తాం కూడా. అంటే మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది సాయిలు సంబంధించి ఏం చెప్తారమ్మా? సాయిల్ను అన్ని పనులు చేయమని మేము కోరుకుంటున్నాము, చేస్తానంటాడు. మేము ఒప్పుకున్నాం, సాయిల్కు ఉంగరానికి ఓటేస్తున్నాం. ఇది పరిస్థితిగా గణపురం సాయిలకు ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపించుకుంటాం. గతంలో కూడా ఏకగ్రీవానికి మేము ముందుకు వచ్చాం, కానీ ఒక్కరి వల్ల ఏకగ్రీవం ఆగిపోయింది. సాయిలు గత 20 సంవత్సరాలుగా డీలర్గా పనిచేశాడు. సాయిల్ను గెలిపించుకుంటే మాకు అన్ని విధాల పనులు అవుతాయి. గతంలో పనులు నెమ్మదిగా సాగాయి, కానీ మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే గణపురం సాయిల్కు ఉంగరం గుర్తుకేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రధానంగా గ్రామస్తులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.